హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వెనస్డే. సో వెనస్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, లైక్ ఇవ్వండి అండ్ హైప్ ఇవ్వండి. సో దట్ నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ఛానల్ గ్రోత్ అవ్వడానికి అండ్ మంచి మంచి కంటెంట్ తీయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎర్లీ మార్నింగ్ 6కి అంతా, ఎర్లీ మార్నింగ్ ఏం లేండి, 6 o'clock అంతా లేచి ఇంకా మనకి ఇంకా క్యారెట్ బాక్స్, లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయాలి కదా. సో దానికోసం ముందుగానే లేచి ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ తీసేస్తున్నా. సో బ్యాక్ పెయిన్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మటుకు కింద పడుకుంటానండి. సో దట్ మనకి బ్యాక్ పెయిన్ అంటే ఎక్కువ శాతం వెహికల్స్ అవన్నీ మనం డ్రైవ్ చేస్తుంటాం, వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు 2-wheeler, సో బ్యాక్ పెయిన్ వస్తుంది. దానివల్ల ఇంకా మనం కింద పడుకున్నాం అనుకోండి, బ్యాక్ పెయిన్ అనేది కొంచెం సెట్ అవుతుందంట. అందుకోసం నేను మా అత్తయ్య కిందనే పడుకొని ఉంటాం. ఈ వర్షాకాలము మాకు బ్యాక్ సైడ్ అంటే అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ పొలాలు అయితే ఉన్నాయి కదా. సో దానివల్ల వర్షం ఎక్కువ పడినప్పుడు మస్కిటోస్ ఎక్కువ వచ్చేస్తాయి. సో మేబీ ఈ మస్కిటో నెట్ ఉండడం వల్ల మనకి కొంచెం దోమలు అయితే ఇంట్లో ఎక్కువ రావట్లేదు అనమాట. కొంచెం పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. ఇంకా మార్నింగే బయట కసు చిమ్మేసి మాప్ పెట్టేస్తా. ఫస్ట్ పని అదేనండి. ఫస్ట్ బయట అయితే నేను అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే ఇంట్లో ఇంకా టీ పెట్టేసుకొని ఒక సైడ్ అయితే ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటా అనమాట. సో మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేయడం మంచిదే, బట్ ఒక్కోసారి ఏంటంటే ఈరోజు ఓపిక రేపు ఉండదండి. సో రెగ్యులర్గా రొటీన్గా చేసుకునే పనే కదా, సో నిదానంగా చేసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాను. ముందు రోజు నైట్ బాగా వర్షం పడింది. ఇంకా పొలం అయితే బాగా పచ్చగా అనిపిస్తుంది, ఫుల్గా వాటర్ అయితే ఉండిపోయాయి. ఈ వర్షాకాలము ఎప్పుడు బట్టలు అప్పుడు వాష్ చేసుకుంటేనే బెస్ట్ అండి. త్వరగా ఆరట్లేదన్నమాట, ఎండ తక్కువగా వస్తుంది కదా. సో రెగ్యులర్గా బట్టలు అయితే అసలు ఇంకా పెండింగ్ అయితే పెట్టట్లేదు, ఉన్న బట్టలన్నీ వేసేస్తూ ఉన్నా అనమాట ఏ రోజు ఆ రోజు. సో మార్నింగే వాషింగ్కి అయితే వేసేస్తున్నా బట్టలు. సో ఇంకా రెగ్యులర్గా ఈవినింగ్ వర్షం పడుతుంది కాబట్టి ఈవినింగ్ వాష్ చేయడం కంటే మార్నింగే బెస్ట్ నాకు తెలిసి. సో కొంచెమన్నా ఆరుతాయి కదా అనేసి, ఎంతైనా ఎండకి ఆరబెట్టినట్టుగా మనం ఈ చలికాలంలో బట్టలు ఆరడం చాలా తక్కువ. అండ్ ఇంకా అవి ఒక రకమైన స్మెల్ వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు నేను దీంట్లో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ ఒక 2 drops వేయడము, అంటే మంచి స్మెల్ రావడానికి అనమాట. లేదంటే కంఫర్ట్ వేయడము, అట్లాంటివన్నీ చేస్తుంటాయి. ఈవెన్ నేను మాప్ పెట్టేటప్పుడు కూడా నేను దాంట్లో అంటే వాటర్లో నేను పౌడర్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి ఎసెన్షియల్ ఆయిల్ కానివ్వండి, ఏదో ఒకటి వేసి ఇల్లు మాప్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో మంచిగా స్మెల్ వస్తుందని చెప్పేసి. చలికాలం మనం కిచెన్లో ఏమాత్రం తడి లేకుండా నాప్కిన్ బాల్స్ ఎక్కడా గ్యాప్ లేకుండా వేసేసుకోవాలి. లేదా అంటే ఇంకా మనకి కొంచెం చనువిస్తే చాలు దూరిపోతాయి అన్నమాట బొద్దింకలు. సో దానికి ఆ మాత్రం చనువియకుండా నాప్కిన్ బాల్స్ ఎక్కువగా వేసేసి బాగా అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానికి కొంచెం హోల్స్ పెట్టేసి నాప్కిన్ బాల్స్ని ఒక 5-6 అట్లా తీసుకొని బాగా పౌడర్ చేసి పెట్టేస్తే మనం సింక్ ఉంటుంది కదా, వాష్ ఏరియా ఉంటుంది కదా, సో అక్కడ కానివ్వండి, సింక్ కింద కానివ్వండి తగిలిచ్చేస్తే స్మెల్కి కొంచెం తక్కువ అనమాట బొద్దింకలు రావడం. అయినా సరే అవి వస్తూనే ఉంటాయి, మనం ఇలాంటి రెమెడీస్ వాడుతూనే ఉండాలన్నమాట. సో నేనైతే ప్రస్తుతానికి ఈవెన్ నేను ఇచ్చిన బట్టలు వేసినా కూడా బాస్కెట్లో నేను నాప్కిన్ బాల్స్ వేసేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఒక సైడ్ అయితే వాషింగ్కి పెట్టేసి, ఇంకా క్యారియర్ బాక్స్కి ప్రతిరోజు ఏం చేయాలో అర్థం అవ్వదు, ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది మార్నింగ్ లేస్తూనే. సో ప్రస్తుతానికైతే అవి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇంకా అల్లం టీ అయితే పెట్టేస్తున్నా. సో కాఫీ ఈ మధ్య కొంచెం దాదాపు ఒక 6 months నుంచి కాఫీ తగ్గించేసి ఈవినింగ్ టైం మటుకు కాఫీ, అత్తయ్య ఉన్నారు కాబట్టి కాఫీ అట్లా పెడుతున్నా. లేదంటే నేను కూడా ఏదన్నా బూస్ట్ కానీ అట్లా వేసేసుకుంటా అనమాట. కాఫీ ఎందుకు అంత పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదండి, ఇంతకుముందు చాలా ఇంట్రెస్ట్ ఉండే, ప్రతిరోజు ఒక్కసారైనా సరే కాఫీ తాగాలని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే అల్లం టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట.
నైట్ పాలైతే కాచినప్పుడు మీగడైతే తీసి పక్కన పెట్టేస్తున్నా. నాకు తెలియకుండా పిల్లలు మీగడ తినేస్తున్నారు. సో నేను మీగడ తీసి పెట్టేసి ఇంకా అప్పుడు చేసిన నెయ్యి చాలా ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు కూడా నేను నంద్యాల వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట అదే నెయ్యి బాటిల్. సో అవి ఇంకా అంటే లేనప్పుడు ఎక్కువ ఆకలేస్తుంది, ఉన్నప్పుడు అసలుకి మనకి దాన్ని పట్టించుకోవాలని కూడా అనిపించదు. సో ఈ మధ్య 3 బాటిల్స్ నెయ్యి ఉన్నా కూడా అసలు ఎవరు పట్టించుకుంటలేరండి. ఇంట్లో చేయనప్పుడేమో నాకు నెయ్యి లేదని అడుగుతారు. సో ఇప్పుడైతే ఇంక ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీగడ తీయడం స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి చాలా ఉంది. ఒక్కోసారి ఇంకా దేవుడికి ఒక ఫ్రైడే అట్లా ట్యూస్డే అలాంటప్పుడు మటుకు దేవుడికి కూడా యూజ్ చేస్తుంటా. దేవుడికి యూజ్ చేసేది మటుకు అది సపరేట్ పెట్టేస్తాను అనమాట. లేదంటే ఇంకా మనం వాడుకునేది సపరేట్, దేవుడికి అయితే సపరేట్ తీసుకొస్తా. అందుకే 3 బాటిల్స్ అయితే తీసుకొచ్చా అనమాట. మార్నింగ్ ఎంటీ స్టమక్తో అంటే టీ తాగడం చాలా మంచిది అని అంటారు కొంతమంది ఎసిడిటీ ఫామ్ అవుతుందని కొంతమంది అంటారు. ఏది నిజమో ఏదో అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఇంక ఈరోజు అయితే బాస్మతి రైస్తో నేను పులావ్ అయితే చేస్తున్నా. సో పులావ్ అండ్ ఇంకా దాంట్లోకి కాంబినేషన్ పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నా. సో ప్రస్తుతానికైతే ఇంకా మార్నింగ్ టైము ఇది ఈజీ అయిపోతుందని చెప్పేసి సో బాస్మతి రైస్ 1 అవర్ ముందే నానబెట్టి పెట్టేసాను అనమాట. ఇది 1 kg ఉంది బాస్మతి రైస్. అమ్మ వాళ్ళకి మాకి ఇద్దరికి వస్తుందని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను పన్నీర్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నా, బట్ అది కాస్త పులావ్ అయిపోయింది. సో మరి పన్నీర్ బిర్యానీ చేస్తే సపరేట్గా కర్రీ అయితే చేయాల్సి వస్తుంది. దానికి బదులు పులావ్ చేసేస్తే సరిపోతుంది అండ్ పన్నీర్ కర్రీ కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి. సో ఎన్ని ఉన్నా సరే పెరుగు పచ్చడి లేకపోతే అది మీల్ అనేది ఫుల్ఫిల్ అవ్వదన్నమాట. సో పెరుగు పచ్చడి ఒక సైడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇది బాక్స్కి అయితే అంత పెద్దగా టేస్ట్ ఉండదండి, అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది. సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ కస్టర్డ్ కూడా చేస్తున్నాను అనమాట. సో అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఎంత వంట అయినా చేసేస్తా, ఇంట్రెస్ట్ లేదనుకోండి అసలు వంట కూడా చేయను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ కస్టర్డ్ చేస్తున్నా అండ్ జామున్ కూడా చేస్తున్నా. ఆల్రెడీ షేర్ చేస్తున్నాను కాబట్టి గులాబ్ జామ్, ఇంకా నేను మళ్ళీ సపరేట్గా ఏం షేర్ చేయలేదు. సో ఫస్ట్ అయితే పాలు కాచి ఇంకా కస్టర్డ్ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ఫ్రూట్ కస్టర్డ్. సో ఫ్రూట్స్ అన్నీ అంటే ఎన్ని రకాల ఫ్రూట్స్ తినగలమో అన్ని రకాల ఫ్రూట్స్ వేసేసుకొని కస్టర్డ్ వేసి పెట్టేసేయడమే. సో చాలా బాగుంటుంది టేస్ట్. కస్టర్డ్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంతే. ఇంకా మా బాక్స్ మేము తీసుకొని ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పుడు వర్షం అయితే పడుతుంది, బాగా ఎండగా వస్తుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సడన్గా వర్షం అయితే పడుతుంది అనమాట. బట్ అది చూడడానికి అంటే క్లైమేట్ చాలా బాగుంది, ఎండ వస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైం వర్షం పడుతుంది కదా. సో చాలా బాగా అనిపించింది. అది కొంచెం వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నా. అంటే గ్రీనరీ చెట్ల మధ్యలో ఎండ ప్లస్ వాన చాలా బాగా అనిపించింది. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చెప్పా కదా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఎన్ని రెసిపీస్ అయినా చేసేస్తా. సో కజ్జికాయలు అంటే దీంట్లోకి పప్పులు, నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి, పల్లీలు, పప్పులు స్కిప్ చేసేసి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు అందుకే ఇంకా నేను పప్పులు యాడ్ చేశాను అనమాట. ఇంక ఇవన్నీ కొంచెం ఇలాంచి సోప్ కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తే బాగుంటుందండి. అంటే ఎక్కువ చేసుకోవద్దు, 1 వీక్కి సరిపడా చేసుకుంటే చాలు. సో మరి ఎక్కువ స్టోరేజ్ నెలలు పెడితే అంత బాగుండదు. ఎప్పుడు అవసరమో అప్పుడు చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో నేనైతే ఎక్కువ స్టోరేజ్కి ఏం పెట్టనండి, ఇంకా కొన్ని మటుకే చేసేస్తున్నా. సో అంటే ముందు రోజు నైటే నేను మురుకులు అవి చేసున్నాను. ఇంక ఇవన్నీ రెసిపీస్ రిపీటెడ్ అంటే మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి నేనేం షేర్ చేయలేదు. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కాఫీ బ్రేక్ అయితే తీసుకోలేదు ఈవినింగ్ టైము. సో ప్రస్తుతానికి ఇవన్నీ పొడి పట్టి పెట్టేస్తే, వర్షాకాలం కదా పవర్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇన్వర్టర్ అయితే దీనికి కనెక్ట్ చేయలేదండి, ఎందుకంటే వైరింగ్ కొంచెం ప్రాబ్లం అయింది. సో అందుకే ఇంకా మిక్సీ ముందుగానే పట్టి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది పట్టేసేలోపు మనం ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకొని వద్దాం. బికాజ్ కొంచెం తల తడిచిందండి వర్షానికి. చెప్పాను కదా వచ్చేటప్పుడు వర్షానికి కొంచెం లైట్గానే పడింది, ఒక 5-10 మినిట్స్ అట్లా బాగా పడి ఇంకా ఆగిపోయిందనమాట. సో ఇంకా
కొంచెం తల తడిచింది కాబట్టి కొంచెం కాఫీ తాగితే రిలీఫ్ వస్తుందని చెప్పేసి, ఐ మీన్ స్టామినా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే కొంచెం నిలబడి చేయాలండి. ఎక్కువ శాతం స్టాండింగ్ వర్కే ఎక్కువ ఉంటుంది నాకు, కూర్చోవడానికి అస్సలు తీరికే ఉండదు నాకు. సో ఇంకా తప్పదు కాబట్టి ఒక కాఫీ బ్రేక్ తీసుకునేటప్పుడు మటుకే నా కోసం నేను కేటాయించుకునే టైం ఆ 5 మినిట్సే అనమాట కాఫీ టైము. సో ఇప్పుడైతే కాఫీ పెట్టేసి నైట్ డిన్నర్ కోసం కూడా ప్రిపేర్ చేయాలి. సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో సింపుల్గా అన్నం పప్పుచారు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా సైడ్ వర్క్ ఉన్నప్పుడు మటుకు అన్నం పప్పుచారు చేస్తే బెస్ట్, త్వరగా అయిపోతుందని చెప్పేసి గోంగూర అయితే కడిగి ఇట్లా పెట్టేసి ఉన్నాను. గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నా, పల్లీలు నువ్వు పప్పులు అవి వేసి గోంగూర పచ్చడి అయితే చేద్దాం అనుకున్నా. బట్ నైట్ టైం ఎవరు తిననన్నారు. నాకు ఎక్కువ శాతం గోంగూర పప్పే ఇష్టం అనమాట. పప్పు అంటే ఎక్కువ పిల్లలైతే ఇంట్రెస్ట్గా తినరు, అది మిగిలిపోతుంది. పచ్చడి అనుకోండి తినేస్తారు. అత్తయ్యకి ఇంకా పచ్చళ్ళలోకి ఖచ్చితంగా రాగి ముద్ద ఉండాలి. రాగి ముద్ద చేసేంత టైం లేదు, ఓపిక అస్సలు లేదు. సో అది ఎక్కువ శాతం మేము నాన్ వెజ్ అంటే రాగి ముద్ద నాన్ వెజ్ అట్లా ప్రిపేర్ చేసినప్పుడు మటుకు అప్పుడు చేస్తూ ఉంటారు రాగి ముద్ద. నార్మల్ టైంలో అంటే పప్పు చారులోకి ఇట్లా దీంట్లోకి అంత పెద్ద సెట్ అవ్వదు. అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా సరిగ్గా తినరు అనమాట. సో అందుకే ఇంకా ఓన్లీ సండేనే అది ప్రిఫర్ చేస్తూ ఉంటాం, రాగి ముద్ద అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా సరే. ఇంక ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి నాన్ వెజ్ అనమాట. ఆఫ్టర్ శ్రావణ మాసం ఇంకా నాన్ వెజ్ అయితే తినొచ్చు. మేము ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి అయినా సరే శ్రావణ మాసం, కార్తీక మాసం అంటే ఈ మాసాలలో తినము, ఎక్కువ పూజలు అవి చేస్తుంటాం కాబట్టి తినమన్నమాట. సో ఇక్కడ అందరం కలిసి కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. పొడి పెట్టేస్తున్నాను ఆల్రెడీ, పిండి అయితే తడిపి పెట్టేస్తున్నాను కాబట్టి. ఇది మైదా అండి, ఓన్లీ మైదానే. నేను ఇంతకుముందు తెలియక గోధుమ పిండి వేసేదాన్ని, బట్ అది మెత్తగా అయిపోతుండే. మైదా పిండి వేసిన తర్వాత ఆ రోజు కంటే నెక్స్ట్ డే కొంచెం క్రిస్పీగా బాగా అనిపించింది. సో అన్నీ ఇంకా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. సో సింపుల్ రెసిపీస్ ఇలా పిల్లలకి బయట నుంచి కంటే ఇంట్లోనే చేసి పెట్టడం, ఇలాంటి పిండి వంటలు చేసి పెట్టడం మంచిదే పిల్లలకి. సో అప్పుడప్పుడు అరుదుగా బయట నుంచి తెచ్చిస్తుంటా అనమాట. సో అదండి ఈరోజు స్పెషల్ కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. నెక్స్ట్ ఫ్రైడేకి అమ్మవారికి నైవేద్యంగా ఉంటుంది కదా, 2 అయితే తీసి పెట్టేస్తాను అనమాట. ఫస్టే చేసిన వెమ్మటే, ఏదైనా సరే ఫస్ట్ చేసిన వెమ్మటే పక్కకు తీసి పెట్టడం అలవాటు, అది దేవుడికి పెట్టడం బాగా అలవాటు అనమాట. అందుకే ఇవి చేసిన తర్వాత 2 అయితే ఇంకా ఫ్రైడే వస్తుంది కాబట్టి ఆ రోజు పెట్టేస్తా దేవుడికి. సో ఇంకా ఈ కజ్జికాయలు అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేస్తే డే అంతా చాలా హెవీ వర్క్ ఉంటుందండి. సో రెస్ట్ తీసుకునే టైం కూడా ఉండదు. అందుకే వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి. సో రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను, బట్ అప్పుడప్పుడు మిస్ అయిపోతుంది. అయినా సరే మీరు ఎలాంటి డిసప్పాయింట్ అవ్వకుండా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి. సో రేపటి నుంచి మంచిగా రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.